అనకాపల్లి నియోజకవర్గంలో ఈ నెల 7వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డితో మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న సిద్ధం సభను విజయవంతం చేయాలని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ సత్యవతి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వైఎస్ జగన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన డ్వాక్రా మహిళలు, రైతన్నలు, పెన్షన్దారులతో పాటు వైసీపీ ప్రభుత్వంలో సహాయం పొందిన ప్రతి ఒక్కరూ సిద్ధం సభకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగుతుందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అన్నారు. అనంతరం ఆమె ఆర్పీలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి సహాయం అందుకున్న ప్రతి రైతు, ప్రతి తల్లి, ఇవాళ పెంచిన పెన్షన్ ఇవాళ 3,000 రూపాయలు అందుకుంటున్న ప్రతి అవ్వ తాత, మరి అమ్మఒడి అందుకుంటున్నటువంటి ప్రతి తల్లి, మరి ప్రతి సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ సహాయం పొందినటువంటి ప్రతి ఇల్లు లేని ఒక నిరుపేద మహిళ ఇవాళ అన్ని వర్గాల వారు కూడా ఘన స్వాగతం పలికి సభను సక్సెస్ చేయాలని చెప్పి ఒక పార్లమెంటు ప్రతినిధిగా మరి మీ ద్వారా కోరుకుంటూ మరి సభకి ఏర్పాట్లయితే విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. మనకి పిసినిగాడ పంచాయతీ దగ్గర కసింకోటకి పిసినిగాడ పంచాయతీకి మధ్యలో ఉన్న ఒక సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాట్లయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేసుకుంటూ ప్రతిపక్షాలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు వస్తారు ఏర్పాటు చేసి ఇవాళ అన్ని రకాలుగా కూడా ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గతం కంటే ఎక్కువ మెజారిటీతో ఆశీర్వదిస్తారని అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలో కూడా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుని ఇలాంటి ఎన్నో పథకాలని, సంక్షేమాన్ని అందుకుని ఇంతకంటే ఇంకా కూడా రాబోయే మేనిఫెస్టోలో తప్పనిసరిగా ఇంతకంటే కూడా మిన్నగా కూడా అనేక హామీలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారని, ప్రజలందరూ వాటిని అందుకుని మళ్ళీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మరి మిమ్మల్ని ఇంకొకసారి తెలియజేసుకుంటూ ప్రజాప్రతినిధులుగా అందరూ కూడా సిద్ధం. మీరు కూడా ప్రజలందరూ కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఇన్ని బటన్ నొక్కారు సీఎం గారు, మీరు 2 బటన్లు ఎంపీ ఎమ్మెల్యే మరి ఆ పోలింగ్ బూత్లో నొక్కడానికి అందరూ కూడా